గృహాలు స్థానిక నేతల పాలిట వరంగా మారాయి. ఈ పథకానికి విడుదలవుతున్న నిధులు బడాబాబుల జేబుల్లో చేరుతున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో అవినీతికి అంతే లేకుండా ఉంది. వలసలో ఇందిరమ్మ గృహాలు పొందిన లబ్ధిదారులను కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఇచ్చిన మొత్తాన్ని వారికి తెలియకుండా స్థానిక నేతలు, అధికారులు కుమ్మక్కై తామే తీసుకున్నారు. ఈ గృహాల కోసం మంజూరైన బిల్లులను వీరు కొట్టేశారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నిర్మాణం చేయకున్నా ఇళ్లను నిర్మించినట్లు బిల్లులను తయారు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఇల్లు ఇందిరమ్మ పేరు మీద వాళ్ళు రాసిపోయారు. ఇది మాకు ఎవరు వచ్చినట్టుగా అనేది మాకు తెలియదు. ఆ డబ్బులు ఎలా రాజేసుకోయారో మాకు తెలియదు. ఇప్పుడు ఈ లిస్టు మాకు వచ్చే మా పిల్లలు తెలిసి చూసేగా మాకు తెలిసింది. అది మా ఇంటికి ఏ అధికారులు వచ్చారో ఏ ఊళ్ళు వచ్చింది మాకు ఏమి ఇవ్వలేదు. మాకు ఎవరు కనపడలేదు, మొత్తం ఏం అనలేదు. ఇల్లు పెట్టుకోవడానికి మాకు ఇష్టం లేక మేము పాలకొన్నాం. ఉన్న మా ఇంటి మీద పిలిచి వేసుకొని డబ్బులు తీసుకొని అప్పు మాకు ఒగ్గిసాడు డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోయారు. డబ్బులు ఎవరు తిన్నారో మాకు తెలియదు. మా ఇల్లు మీద బిల్లు చేసుకుంటండి. చౌదంతి వలస గ్రామం గృహ నిర్మాణ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఆపల నర్సయ్య జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో ఉండటం విశేషం. ఇందిరమ్మ గృహాల్లో అవినీతి జరగలేదని చెబుతున్న మంత్రి తమ గ్రామ దుస్థితిని తెలుసుకోవాలని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు.